హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మార్స్ గార్డెన్ వరల్డ్. ఈరోజు మనం సంపద సృష్టించడానికి సంబంధించిన ఒక బౌద్ధ మహర్షి యొక్క కథ గురించి తెలుసుకుందాం. ధనవంతులు కావడానికి ధనవంతులు మనస్తత్వాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి, ఈ వీడియో డబ్బు అనే అంతర్గత ఆటలో ఎంతటి నైపుణ్యం నేర్చుకోవాలో మీకు నేర్పిస్తుంది. ఒక బౌద్ధ సన్యాసి నగరం వెలుపలిలో ఒక గుడిలో నివసించేవాడు. సన్యాసిగా మారడానికి ముందు ఆ నగరంలో అత్యంత ధనవంతులలో ఒకడు. అతను వ్యాపారం నలుమూలలా వ్యాపించింది. కొంతకాలం తర్వాత అతను ఈ ప్రపంచిక జీవితం నుండి విసుగు చెంది తన సంపదలో ఎక్కువ భాగాన్ని పేదలకు, నిస్సహాయులకు, సంపద లేని వారికి పంచడం మొదలుపెట్టాడు. దాన ధర్మాలు చేసేశాడు. మిగిలిన సంపదను తన పిల్లలకి ఇచ్చి తను సన్యాసం స్వీకరించాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అతను సెల్ఫ్ రియలైజేషన్ మార్గంలో అతని పురోగతిని సాధించాడు. ఎవరు అయినా తమ సమస్యలతో సతమతమవుతూ ఉంటే వారికి మార్గదర్శకంగా ఉంటూ జ్ఞానం మరియు అనుభవంతో పరిష్కారాలు ఇచ్చేవాడు. ఒకరోజు ఒక పేదవాడు అతని దగ్గరికి వచ్చాడు. ఆ పేదవాడు తన పేదరికంలో చాలా ఇబ్బంది పడ్డాడు. పేదరికం నన్ను ఈ మధ్య విడిచిపెట్టడం లేదు. ఈ రోజున నా పరిస్థితి ఏమిటంటే నా కుటుంబానికి 2 పూటల భోజనం కూడా నేను పెట్టలేకపోతున్నాను. మొదటిది, నాకు డబ్బు రావటం లేదు. నేను డబ్బు సంపాదించిన దాన్ని ఎక్కువ కాలం సంరక్షించుకోలేక నిలుపుకోలేకపోతున్నాను. మీరు ఈ నగరంలో అత్యంత ధనవంతులు మాత్రమే ఉపయోగించగల మార్గాన్ని నాకు చెప్పగలరా సన్యాసి గారు అంటూ ఆ వ్యక్తి తన దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పాడు. నా జీవితం మొదట్లో ఎలా ఉండేదో నేను నీకు వివరంగా చెప్తాను అన్నాడు ఆ మహర్షి. చాలా కష్టపడి పనిచేసిన తర్వాత కూడా ఇంకా పేదవాడిగానే ఉండేవాడిని. నేను పేదరికం అనే వ్యాధి నాకు ప్రబలింది. నాకు పేదరికం అనే వ్యాధి ఉంది. ఆ టైంలోనే ఒకసారి లాభం అనే మాట గురించి నేను విన్నాను, కానీ అది నన్ను తాకలేదు. ఆ పద్ధతి నా దగ్గర పనిచేయలేదు. నేను ఎన్ని వ్యాపారాలు చేసినా ధనవంతులు నాతో పాటు చేసే వ్యాపారంలో చాలామంది ధనవంతులయ్యారు, కానీ నా వ్యాపారంలో నేను ఒక్కడినే పేదవాడిగా మిగిలిపోయాను. ఇది ఇలా ఉండగా చివరికి నేను ధనవంతుడిని అయ్యే రహస్యం కనుగొన్నాను. ఆ ప్రతి సూత్రాన్ని నీ జీవితంలో ఉపయోగించు. నేను ఉపయోగించాను, నీకు వివరంగా చెప్తాను. ఆ తర్వాత వ్యాపారం చాలా విజయవంతం అయ్యింది. ఆ తర్వాత 10 సంవత్సరాలు ధనవంతుల్లో ఒక్కడిగా నేను మిగిలాను. ఇప్పుడు నేను డబ్బు సంపాదించే విషయాన్ని చెప్పబోతున్నాను అని సెలవిచ్చాడు ఆ మహర్షి. ధనవంతులు కావడానికి మొదటి నియమం ఏమిటంటే, ధనవంతులు నా జీవితాన్ని నేను తయారు చేసుకుంటాను అని నమ్ముతారు, కానీ పేదవారు జరిగేది జరుగుతుంది అని నమ్ముతారు. జీవితంలో జరిగే వాటికి బాధ్యత వహించడానికి బదులుగా బాధ్యతగా నటించడానికి ప్రయత్నిస్తారు పేదవారు. ధనవంతులు కాలేదు అనే దానికి ధనవంతులు తమను తాము నిందించుకుంటారు, కానీ పేదవారు అలా పేదవారిగా మిగిలిపోవడానికి ఆర్థిక వ్యవస్థను నిందిస్తారు. తమ ఉద్యోగస్తులను, తమ చుట్టుపక్కల ఉన్న కొలీగ్స్ని నిందిస్తారు, తమ భాగస్వామిని నిందిస్తారు, తమ చుట్టూ ఉన్న తల్లిదండ్రులను నిందిస్తారు, తమ బంధువుల్ని నిందిస్తారు. ఎవరో ఒక వ్యక్తిని ఆధారంగా తీసుకుని తన వల్ల నేను డబ్బు సంపాదించలేకపోయాను అని ప్రతి ఒక్కళ్ళని నిందిస్తూ పేదవారిగానే మిగిలిపోతారు. తమ దగ్గర డబ్బు లేదు అని డబ్బు ఉన్నవారిని నిందిస్తూ ఉంటారు, డబ్బును కూడా నిందిస్తారు. ఇది అంతా ఎందుకు? పిల్లలు ఉన్నారు, మన పిల్లలు. మనం అంటే ఇష్టం లేదు, మీరు ఎందుకు మా దగ్గర ఉంటున్నారు, వెళ్ళిపోండి అంటే పిల్లలు కూడా మన దగ్గర నుంచి, మన ఫ్యామిలీ పిల్లలు, భార్య పిల్లలు వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే డబ్బును కూడా మనము ప్రేమించకపోతే అది మనల్ని విడిచి వెళ్ళిపోతుంది. దీనికి కారణం ప్రేమ చూపించాలి, డబ్బు మీద ప్రేమ చూపించాలి, డబ్బుని ప్రేమించాలి, డబ్బు పట్ల
ఎప్పుడు కూడా మనకి అంకిత భావం కలిగి ఉండాలి. డబ్బుని సంపాదించడానికి పిచ్చిగా ఉండాలి. డబ్బుని పరుపు కింద పెట్టుకొని పడుకోవాలి. డబ్బుని లెక్కిస్తూ ఉండాలి. ఆ విధంగా చేస్తేనే మీరు ధనవంతులుగా గెలవడానికి, డబ్బు మీకు మీ దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది. ధనవంతులు గెలవడానికి డబ్బుతో ఆట ఆడతారు. పేదవాళ్ళు ఓడిపోకుండా ఉండటానికి డబ్బుతో ఆట ఆడతారు. ఒకవైపు ధనవంతులు సంపద శ్రేయస్సు కోసం పాటుపడుతుంటారు. పేదవారు ఎవరైనా నిలదొక్కుకోవడానికి మాత్రమే చేస్తూ ఉంటారు. అతను ఎంత సంపాదించాలి అంటే అంతే సంపాదిస్తాడు. కానీ ధనవంతులు నా గోల్ నక్షత్రాలు అని పెట్టుకుంటాడు, చంద్రునైనా తాకగలడు అని. అదేవిధంగా ఎవరైతే గోలు మనం చేయాల్సిన దానికంటే ఎక్కువ గోల్ 100% పెట్టుకుంటామో, 10% ఎఫర్ట్ని 100% చేస్తామో అప్పుడు మనం ధనవంతులుగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఈ రెండిటికి చాలా వ్యత్యాసం ఉంది. ఆర్థిక దృక్కోణం నుంచి మాత్రమే వాటిని మనము తెలుసుకోగలము. అసలు మీ లక్ష్యం ఏమిటంటే మీరు లక్ష్య సాధనగా ముందుకు అడుగులు వేసుకుంటూ మీ లక్ష్యాన్ని మీరు అందుకోవాలి అంటే ధనవంతుల్లాగా మీరు కూడా ఆలోచించాలి. డబ్బుని ప్రేమించాలి, డబ్బుని ఆస్వాదించాలి. డబ్బుని సంపాదించడానికి డబ్బుగానే వాడాలి. మీకు డబ్బు సంపాదించడానికి కావాల్సిన కొన్ని మార్గాలను అయితే నేను చెప్తాను. ఫస్ట్ వన్, అంకిత భావంతో ఉండాలి. అంకిత భావం అంటే మనం చేసే ప్రతి పనిని 100% క్లారిటీగా చేయాలి. 100% ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయాలి. ఫోకస్గా చేయాలి. మన చుట్టూ ఉన్న ఫ్రెండ్ సర్కిల్ని వదిలేసుకోవాలి. మనలో ఉన్న సర్కిల్ని వదిలేసుకోవాలి. నువ్వు 24 గంటల టైంలో 14 గంటల టైం నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో నీ గోల్కి రీచ్ అవ్వడానికే టైం వెచ్చించాలి. వేరే ఆలోచన ఉండకూడదు, ఎక్కువగా మాట్లాడకూడదు. ఇలాంటివి చేసిన వారు డబ్బు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. రెండో పాయింట్, ధనవంతులు సానుకూల మరియు విజయవంతమైన శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. సానుకూలంగా ఉంటారు. వాళ్ళు శక్తి సామర్థ్యాలను అన్నిటినీ ఓన్లీ వారికి ఉన్న గోల్ మీదే వారు ఫోకస్ పెడతారు. అలా చేసేవాళ్ళు ధనవంతులు అవుతారు. 4వ పాయింట్, ధనవంతులు మరియు విజయవంతమైన వారు ధనం మీద అసూయపడరు. ధనవంతుల్ని అసూయపడరు. చాలామంది ధనవంతుల మీద అసూయపడరు. కానీ పేదవారు ఏం చేస్తారంటే ధనవంతుల్ని అసహ్యించుకుంటూ ఉంటారు. అలా అసహ్యించుకోవడం వల్ల ధనం అనేది వారి దగ్గరికి రాదు. 5వ పాయింట్, ధనవంతులు ఎప్పుడు ధనవంతులతోనే స్నేహం చేస్తారు. వారుకున్న గోల్స్, వారుకున్న అవకాశాలను ఉపయోగించుకుంటూ వారి గోల్స్ని రీచ్ అవుతూ ఉంటారు. ధనవంతులు డబ్బుని ఆస్వాదించి ప్రేమిస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ధనం అనేది వారి దగ్గరికి వస్తుంది. 100% ఎఫర్ట్ పెడతారు. అంకిత భావంతో ఉంటారు. ధనవంతులుగానే ఆలోచిస్తారు. పేదవారు ఎప్పుడూ కూడా వారి యొక్క ఆలోచన చాలా హీనంగానే ఉంటుంది. అందువల్ల వాళ్ళు ధనవంతులు కావడానికి చాలా టైం అనేది పడుతుంది. కాబట్టి ఇవన్నీ నియమాలు పాటించి మీరు ధనవంతులు అవ్వాలి అనుకుంటే మీరు కూడా ఈ మహర్షి చెప్పినట్లు ఈ ఆలోచన అనేది చేసి ఇవన్నీ ఫాలో అయ్యారంటే ధనవంతులు కాగలరు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మార్స్ గార్డెన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.